హలో అండి, వెల్కమ్ టు సుష్మా కలెక్షన్స్. ఇవాళ వీడియోలో మంచి ఫాలిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నానండి. శారీస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. కలర్స్ మధ్యలో ఈ కలర్స్ ఉన్న చూడండి, ఇవి కొంచెం మధ్యలో అటు ఇటు మారుతూ ఉంటాయి. శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఫీల్ ఉన్న ఫ్యాబ్రిక్ అండి. ఇలా జారుతూ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ అండ్ సాఫ్ట్గా ఉంది. శారీ అంతా కూడా ఇలాగా మొత్తం సాటిన్ లైన్స్ వచ్చాయండి. మొత్తం అంతా సాటిన్ లైన్స్ వచ్చాయి. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. ఫాల్ కూడా చాలా ఫ్రీ ఫాల్. ఇలా మీకు కూర్చుని పట్టుకుని చూపిస్తాను. చాలా ఫ్రీ ఫాల్ ఉంటుంది అనమాట. ఓకేనండి. ఈ శారీకి వచ్చిన బ్లౌజు ఇలా ఉంది. ఇలా ఉంది. హ్యాండ్స్ దగ్గర ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది. మొత్తం బాడీ అంతా మాత్రం ఇలా చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి. ఎంబ్రాయిడరీ పార్ట్ మీకు చూపిస్తున్నాను. మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వస్తుంది. కింద ఎడ్జెస్లో కట్ వర్క్ వస్తుంది అనమాట. ఇలాగా ఇది కట్ వర్క్ ఉంది కదా, ఇలా వస్తుంది. ఈ శారీస్ అన్నీ కలర్స్ చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే జస్ట్ ఈ శారీ ఎడ్జ్లో ఈ కలర్ ఉంది చూడండి, ఈ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ బ్లౌజ్ మాత్రం వస్తుంది ప్రతి శారీకి. నేను యాక్చువల్గా ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నానండి, సేమ్ కలరు. కాకపోతే బ్లౌజ్ ఇలాగా మీకు జస్ట్ ఒకసారి హ్యాండ్ దగ్గర ఇలా పెట్టుకుని చూపిస్తాను. ఇలా వస్తే చాలా అందంగా ఉంటుంది. హ్యాండ్ వర్క్ మాత్రమే ఇలా వస్తుంది అన్నమాట. ఈ పార్ట్ మీకు సారీ ఉంటుంది కాబట్టి మొత్తం చాలా చాలా అందంగా ఉంటుంది ఈ సెట్ ఆఫ్ సారీస్ అన్నీ. ఓకే, ఇప్పుడు 1 by 1 ఇందులో ఉన్న కలర్స్ చూపిస్తానండి. ఈ సారీ ఇదండి. దీనికి వేరియేషన్ ఉంది స్లైట్ కానీ. దీనికేమో నేవీ బ్లూ బ్లౌజ్ వచ్చింది, దీనికేమో కొంచెం రామా గ్రీను అంటాను చూడండి, ఆ స్టైల్లో. ప్రతి శారీకి కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో అదే కలరు మనకి బ్లౌజ్ వస్తుంది. వర్క్ బ్లౌజు ఇలా ఉంటుందండి. ఓకే, బ్లౌజు హ్యాండ్స్ వరకు మాత్రమే వర్క్ వస్తుంది ఇలాగా. మిగతా బాడీ పార్ట్ అంతా అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి. ఓకేనండి. ఇంకొకసారి ఈ శారీని చూపిస్తాను మీకు. ఇలాగా నచ్చిన వాళ్ళు ఈ ఫోటోతోటి స్క్రీన్ షాట్ తీసి నేను నంబర్ ఇస్తాను స్క్రీన్ పైన, ఆ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. శారీ ప్రైస్ 680, ఫ్రీ షిప్పింగ్ అండి. నెక్స్ట్ కలరు వైట్ అండ్ వైన్ కలర్ అండి. వైన్ కలర్లో వస్తుంది. ఈ శారీకి కూడా చూడండి, కింద ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్లో ఉన్న కలరే బ్లౌజ్ వస్తుంది. ఇలాగా స్క్రీన్ షాట్ తీసి పంపించండి. నెక్స్ట్ శారీ ఈ కలర్ అన్నమాట. వైట్ మీద అక్కడక్కడ ఈ కలరు, కిందనేమో కాఫీ బ్రౌన్ కలర్ వచ్చింది. సో కాఫీ బ్రౌన్ కిందన ఏ కలర్ అయితే మనకు వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ హ్యాండ్స్ వరకు మాత్రమే, 2 హ్యాండ్స్కి సరిపడా, లైక్ ఎల్బో హ్యాండ్సే వస్తాయండి. ఈ పెట్టుకున్న వాళ్ళకి ఎల్బో హ్యాండ్స్కి కంప్లీట్గా వర్క్ వచ్చింది. కిందన ఎడ్జెస్లో మాత్రం ఇలా స్కాలప్ డిజైన్ వచ్చింది. ఓకే, కింద ఇది ఏ కలర్ ఉంటే అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, శారీస్ మాత్రం చాలా సాఫ్ట్ జార్జెట్ అండి. మధ్యలో శారీలో త్రూ అవుట్ మనకి ఇలా షైన్ అవుతుంది చూడండి, సాటిన్ లైన్స్ కంటిన్యూ అవుతాయి. అండ్ పళ్ళులో కూడా ఇలా టాజిల్స్ వస్తాయి. టాజిల్స్ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా, ఈ టాజిల్స్ వస్తాయి ప్రతి శారీకి. ఈ శారీ గ్రే అండి, బ్లూ కాదు, గ్రే షేడ్స్ అనమాట. లైట్ గ్రే, డార్క్ గ్రే, ఇంకా డార్కెస్ట్ గ్రే. కలర్స్ కొంచెం సిమిలర్గా ఉన్నాయి, ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు ఏ కలర్ కావాలో ఆ కలరు మెన్షన్ చేసి పెట్టండి. ఇది గ్రే అన్నమాట, వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో వచ్చింది. నెక్స్ట్ ఇవాళ లాస్ట్ సారీ అండి, వైట్ అండ్ గ్రీన్. ఇవి కూడా గ్రీన్ షేడ్స్, లైట్ గ్రీన్, ఇంకా లైట్ గ్రీన్, ఇది బాటిల్ గ్రీన్ అనమాట. ఇది ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. ఓకే, ఎవరికైనా ఈ శారీస్ నచ్చితే మేము ఇచ్చిన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఫ్రీ షిప్పింగ్ అండి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ చేస్తాము. మీకు ఏ కలర్స్ నచ్చితే ఆ కలర్ ప్రత్యేకంగా మెన్షన్ చేయండి, ఎందుకంటే ఈ సెట్లో శారీస్ అన్నీ కొంచెం సిమిలర్గా ఉన్నాయి కలర్స్, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకేనండి. ఫైనల్గా ఇంకొకసారి చూపిస్తున్నాను. ఈ శారీ అంటే కట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది. యాక్చువల్లీ అడ్డంగా లైన్స్ ఉంటే చాలామంది ఇష్టపడరు కట్టుకోవడానికి, కానీ ఈ శారీస్ చాలా అందంగా ఉన్నాయి వేసుకున్న తర్వాత.
మీకు నేను ఈ శారీస్కి సంబంధించిన షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది. ఓకేనండి. దీనికి మాత్రం బ్లౌజు చెప్పాను కదా ఇలా వస్తుంది. మీరు ఈ ప్లేస్లో మనకి వర్క్ వస్తే శారీ కంప్లీట్గా లుక్ మారిపోతుంది. చూసారా ఎంత అందంగా ఉందో. అన్నీ వైట్ బేస్లో వస్తాయండి. కలర్స్ మాత్రం మధ్యలో అడ్డంగా ఉండే లైన్స్ మారుతాయి. నెక్స్ట్ టైం ఈ సాటిన్ లైన్స్ త్రూ అవుట్ శారీ అంతా రన్ అవుతుందండి. శారీ కుర్చీలు కూడా చూడండి, ఒక 5-6 కుర్చీలు వచ్చాయి. 1 2 3 6 కుర్చీలు వచ్చాయండి. ఓకే, అంటే నాలాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా శారీ కంఫర్టబుల్గా సరిపోతుంది. బ్లౌజ్ మాత్రం 70 పాయింట్స్ నుంచి 80 పాయింట్స్ మధ్యలో ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్కలా కట్ అవుతూ ఉంటాయి ఫ్యాక్టరీ నుంచి వచ్చినప్పుడు. సో కంఫర్టబుల్గానే సరిపోతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో కామెంట్ చేయండి, లేదంటే యూట్యూబ్లో కామెంట్ చేస్తే నేను మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.